హలో ఎవ్రీవన్. ఏ కంట్రీ అయినా ఎకనామిక్గా గ్రో అవ్వాలి అంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ అదే ఎకానమీ స్టేబుల్గా ఉంటూ సస్టైనబుల్ గ్రోత్ అంటే సుస్థిర అభివృద్ధి సాధించాలి అంటే ప్రైస్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏదైనా దేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైసెస్ కంటిన్యూస్గా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటే ఎకనామిక్ గ్రోత్ సాధించడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పచ్చు. బికాజ్ ఇలా ప్రైసెస్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటే బిజినెస్లు, హౌస్ హోల్డ్స్ వాళ్ళ ఖర్చుల్ని పోస్ట్పోన్ చేసుకుంటారు. సో ఎకనామిక్ స్టెబిలిటీ అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ కావాలి అంటే ప్రతి కంట్రీ ప్రైస్ స్టెబిలిటీ పైన ఫోకస్ చేయడం చాలా అవసరం. ప్రైస్ స్టెబిలిటీ అంటే రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణ శాతం తక్కువగా ఉండాలి. అండ్ అది ప్రిడిక్ట్ అంటే అంచనా వేయగలిగేటట్లు ఉండాలి. గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైసెస్లో ఎక్కువ ఫ్లక్చువేషన్స్ అవి లేకపోతే బిజినెస్లు, మనలాంటి హౌస్ హోల్డ్స్ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా డెసిషన్స్ తీసుకోగలరు. దీన్ని బట్టి చూస్తే ప్రైస్ స్టెబిలిటీ అనేది ఇన్ఫ్లేషన్ పైన కూడా డిపెండ్ అవుతుంది అని అర్థమైంటుంది. మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసే బాధ్యతని ఆర్బీఐకి ఇచ్చారు. ఇన్ఫ్లేషన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అని తెలుసుకునే ముందు అసలు ఇన్ఫ్లేషన్ యొక్క రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవాలి. మనం ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అనేది మార్కెట్లో గూడ్స్ అండ్ సర్వీసెస్కి ఉన్న డిమాండ్ పైన డిపెండ్ అవుతుంది అని ఆల్రెడీ తెలుసుకున్నాం. డిమాండ్ ఎక్కువగా ఉంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటుంది. అదే డిమాండ్ తక్కువగా ఉంటే వస్తువుల రేట్లు కూడా తగ్గుతాయి, అంటే ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది. ఇక డిమాండ్ గురించి మాట్లాడితే డిమాండ్ పర్చేసింగ్ పవర్ అంటే కొనుగోలు శక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. మన పర్చేసింగ్ పవర్ ఎక్కువగా ఉంటే ఎక్కువ వస్తువులు డిమాండ్ చేస్తాం. దీంతో అల్టిమేట్గా ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. ఈ కొనుగోలు శక్తి మన దగ్గర ఎంత డబ్బు ఉంది అనే దానిపై కూడా డిపెండ్ అవుతుంది. మన దగ్గర ఉన్న మనీని 2 పార్ట్స్లోకి కేటగరైజ్ చేయొచ్చు: బ్లాక్డ్ మనీ అండ్ లిక్విడ్ మనీ. బ్లాక్డ్ మనీ అంటే మీరు ఇమీడియట్గా క్యాష్లోకి కన్వర్ట్ చేయలేని మనీ. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 5 కోట్ల విలువైన ఇల్లు ఉంది అనుకుందాం. అంటే మీరు మంచి క్యాష్ పార్టీనే. బట్ మీకు సడన్గా ఏమైనా అవసరం వస్తే ఈ మనీని యూస్ చేసుకోగలరా? ఒకవేళ మీకు ఎవరైనా 25 lakhsకి చార్టర్డ్ ప్లేన్ ఇస్తాను అని ఆఫర్ చేస్తే మీకు కొనాలని ఉన్నా కొనగలరా? ఆన్సర్ నో. బికాస్ ఉన్న ఇల్లు అమ్మి డబ్బు తెద్దామనుకున్నా కొన్ని నెలల సమయం పట్టొచ్చు. ఈ లోపలే ఎవరైనా రిచ్ పర్సన్ వచ్చి ఆ చార్టర్డ్ ప్లేన్ని కొనేస్తారు. సో స్ట్రైట్గా చెప్పాలంటే బ్లాక్డ్ మనీతో మీరు ఏ థింగ్స్ని ఇమీడియట్గా కొనలేరు. అవి కోట్లల్లో ఉన్నా సరే కొనలేరు. ఇప్పుడు మీరు వచ్చి లేదు నేను ఇల్లు అమ్మి చార్టర్డ్ ప్లేన్ కొనుక్కుంటాను, ఇందులో ఏం ప్రాబ్లం ఉంది అనొచ్చు. మీరు ఇల్లు అమ్మి ఆ డబ్బుతో చార్టర్డ్ ప్లేన్ కొనొచ్చు, కానీ దాన్ని లిక్విడ్ మనీ అంటాము, బ్లాక్డ్ మనీ అనం. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది లిక్విడ్ మనీతో థింగ్స్ని కొనొచ్చు, కానీ బ్లాక్డ్ మనీతో కొనలేమని. ఇన్ఫ్యాక్ట్ లిక్విడ్ మనీ అంటే మన దగ్గర క్యాష్ రూపంలో ఉండే మనీనే. దీనిపైన ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. మీకు ఇంకో విషయం చెప్తాను. ఫర్ సపోజ్ మీరు మార్కెట్కి వెళ్ళారు అనుకుందాం. అక్కడ మీకు ఒక వస్తువు బాగా నచ్చింది. మీ పాకెట్లో మనీ ఉంటే వెంటనే ఆ వస్తువుని కొనుక్కోగలరు. అదే వ్యాలెట్ని ఇంట్లో మర్చిపోయి వస్తే కష్టం. అంటే మీ చేతిలో మనీ ఉన్నప్పుడే మీ దగ్గర పర్చేసింగ్ పవర్ అంటే కొనుగోలు శక్తి ఉన్నట్లు. అప్పుడే మీరు మార్కెట్లో డిమాండ్ క్రియేట్ చేయగలరు. అండ్ అలా డిమాండ్ ఇంక్రీజ్ అయినప్పుడే ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్, పీఎఫ్, పీపీఎఫ్ వీటన్నింటినీ బ్లాక్డ్ మనీకి ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చు. అలానే ఫిజికల్ కరెన్సీ, క్యాష్ని లిక్విడ్ మనీకి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఇంకా మీకు బ్యాంకులో ఉన్న డిమాండ్ డిపాజిట్స్ ఆర్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచిన మనీ, వీటిని కూడా లిక్విడ్ మనీ అనే అంటారు. బికాస్ మీరు ఈ మనీని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏటీఎంతో విత్డ్రా చేసుకోగలరు అండ్ వెంటనే ఖర్చు పెట్టగలరు. ఇన్ఫ్యాక్ట్ ఈ మనీని మీ ఫ్రెండ్స్కి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ మనీ పైన ఎలాంటి రిస్ట్రిక్షను ఉండదు. విత్డ్రా చేసుకునేందుకు కూడా మీరు ఎలాంటి పెనాల్టీ కట్టనవసరం లేదు. సో ఇన్ఫ్లేషన్కి రీజన్ లిక్విడ్ మనీనే అని మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి అంటే ఏం స్టెప్స్ తీసుకోవాలి? లిక్విడ్ మనీ సప్లైని తగ్గించాలి, అంతే కదా. మన ఎకానమీలో ఫ్రీగా ఫ్లో అవుతున్న మనీని కంట్రోల్ చేయాలి. ఈ లిక్విడ్ మనీ యొక్క సప్లైని కంట్రోల్ చేసేందుకు ఆర్బీఐ తీసుకొచ్చే రెగ్యులేటరీ పాలసీస్నే మానిటరీ పాలసీస్ అంటే ద్రవ్య విధానాలు అని అంటారు. ఈ మానిటరీ పాలసీని ఫ్రేమ్ చేసే రెస్పాన్సిబిలిటీ మానిటరీ పాలసీ కమిటీకి ఇచ్చారు. ఈ కమిటీనే మన దేశానికి ద్రవ్య విధానాన్ని రూపొందిస్తుంది. ఈ మానిటరీ పాలసీ కమిటీలో మొత్తం 6 మెంబర్స్ ఉంటారు. 3 మెంబర్స్ ఆర్బీఐ నుంచి,
3 మెంబర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ నుంచి వస్తారు. ఈ కమిటీకి ఆర్బీఐ గవర్నర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇంకా ఆర్బీఐ వైపు నుంచి ఉన్న 2 వ్యక్తుల్లో ఒకరు ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్, ఇంకొకరు ఆర్బీఐ నుంచి నామినేట్ చేయబడ్డ ఒక అఫీషియల్. సో ఆర్బీఐ మానిటరీ పాలసీకి సంబంధించిన విషయాలు ఇవే. మానిటరీ పాలసీని 2 పార్ట్స్గా క్లాసిఫై చేస్తారు: క్వాలిటేటివ్ మానిటరీ పాలసీ అండ్ క్వాంటిటేటివ్ మానిటరీ పాలసీ. క్వాలిటేటివ్ మానిటరీ పాలసీ ద్వారా ఆర్బీఐ మన ఎకానమీలో లిక్విడ్ మనీ సప్లై తగ్గించడానికి ఇండైరెక్ట్గా చర్యలు తీసుకుంటుంది. అండ్ క్వాంటిటేటివ్ మానిటరీ పాలసీ చూస్తే దీని ద్వారా ఆర్బీఐ డైరెక్ట్గా లిక్విడ్ మనీ సప్లైని తగ్గిస్తుంది. ఆర్బీఐ యూజ్ చేసే క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ మానిటరీ టూల్స్ యొక్క పేర్లని మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ టూల్స్ని మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకుందాం. సో ఇదే విధంగా మీరు రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా కవర్ చేయాలనుకుంటే బుక్స్తవా తెలుగు ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్తవా.